ఇక్కడ ఈ ట్రాక్టర్ మీద ఉన్నాయి పెద్ద ఆయన చూడండి. ఈ పెద్ద ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో అంట ఆ పెద్ద ఆయన రోజు తన ఇల్లు కప్పుకోవడం కోసం, వాళ్ళకి ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు కప్పుకోవడం కోసం రోజు వెళ్ళి గడ్డి కోసిండంట. నాకు తెలియదు, మా ఇంటి పక్కనే, కానీ రోజు వెళ్తాడంట. పొద్దున్నే వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి ట్రాక్టర్ మీద కొంచెం తీసుకురండి అంటే వాళ్ళ అబ్బాయి పోయి వేసుకొని వచ్చాడు. చూడండి, 80 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో కూడా ఆయన అంత బాగా పని చేసుకుంటాడు. ప్రతి ఒక్క పని చేస్తాడు ఆయన. మేకలకు పోతాడు, ప్రతి ఒక్క పని చేస్తాడు. ఇగో ఈ గడ్డి అంతా తనే కోసిండు ఇల్లు కప్పుకోవడం కోసం. పక్కన నించుందే ఈవిడ ఆయన భార్య, ఆ పెద్ద ఆయన భార్య ఎవడేనండి. వీళ్ళని చూపించాలి అని అనుకున్నా, కానీ నాకు వీలు పడట్లే. ఇక నిన్న వీళ్ళు గడ్డి తీసుకొచ్చి మంచిగా అక్కడ వేస్తూ ఉంటే కనపడారు, తీశాను. చూడండి, ఈ వయసులో కూడా వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా, కొడుకులు బిడ్డలు ఉన్నా కానీ, మాకు కాళ్ళు రెక్కలు సక్రంగా ఉన్నాయి కదమ్మా, మేము ఎందుకు, నేను అడిగాను, మీరు ఎవరితోనో పెట్టి చేయించుకోవచ్చు కదా అంటే, అవసరం లేదు, నాకు చేతనవుతుంది కదా, అందుకే చేస్తాను తల్లి అని అన్నాడు. ఆ నాన్నమ్మ కూడా అట్లేదు. ఇక ఈ ఇల్లు వాళ్ళది, ఈ ఇల్లు కప్పుకోవడం కోసం వాళ్ళంత కష్టపడి గడ్డి కోసి, నేను వెళ్ళానని ఆ నాన్నమ్మ చూడండి తీసుకొచ్చి నాకు కుర్చీ వేస్తుంది, ఇంకా కూర్చో అమ్మ అని మాట్లాడడం కోసం. వాళ్ళకి మేకలు, నా మేకలకు